ఈ డిమాండ్స్ నెరవేర్చండి, దీనికోసం మేము పోరాడతాం. మమ్మల్ని సస్పెండ్ చేసినా పర్వాలేదు. ఫస్ట్ టైం నా లైఫ్లో నన్ను సస్పెండ్ చేశారు. ఫస్ట్ టైం నేను పోడియంలోకి పోవాల్సి వచ్చింది రైతుల కోసం. అయినా బాధ లేదు. మీరు అవమానం చేశారు, బాధపడ్డాం. ఎవరైనా మేము కూడా మనుషులం, బ్లడ్ ఫ్లెష్ అన్నీ ఉంటాయి మాలో కూడా. అలాంటిది బాధ ఉంది, ఆవేదన ఉంది. కానీ మేము పోరాటం చేసే రైతుల కోసం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ పోరాటాన్ని కంటిన్యూ చేస్తాం. రాజీ లేకుండా పోరాడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 77 ప్రకారం చర్యలు తీసుకోమని చేయండి, తీసేయండి, రిమూవ్ చేసేయండి. ఆల్ ఎమ్మెల్యేస్ని రిమూవ్ చేసేయండి. ఉన్నాయి కదా పవర్స్, రిమూవ్ చేసేయండి. మాట్లాడితే 151 మంది, నీకు 151 మందిని గెలిపించారంటే భారత రాజ్యాంగం ప్రకారం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం చట్టసభలు ఉన్నాయి. ఆ చట్టసభల ప్రకారం రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆ రాజకీయ పార్టీల్లో మీరు పోటీ చేశారు కాబట్టి మీకు 151 వచ్చాయని చెప్పుకుంటున్నారు. మీరు అమలు చేయాల్సిన రాజారెడ్డి రాజ్యాంగాన్ని కాదు, భారత రాజ్యాంగాన్ని గుర్తుపెట్టుకోండి. పులివెందల పంచాయతీ కాదు, చట్టాలని. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడితే 151 అండి. ఏంటి 151 అండి? ఇంకా చాలామంది చూసాం. ఒక్క సీట్ వచ్చిన వాళ్ళని, తెలుగుదేశం పార్టీకి 40% ఓట్లు వచ్చాయి, నీకు 50% ఓట్లు వచ్చాయి, అంతే. సీట్ల డిఫరెన్స్ ఉండొచ్చు, ఇది కూడా మాట్లాడాలా. 5 మంది మారితే చాలు 100 మందికి, నువ్వు ఇంటికి పోతావు. అది మర్చిపోతున్నావు, నువ్వు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు. అందుకే ఎస్సీలపైన దాడులు, ఎస్టీలపైన దాడులు, బీసీలపైన దాడులు, అదే మరి మైనారిటీస్ పైన దాడులు, ఎక్కడ చూసినా దాడులు చేస్తూ ఇంకా మాట్లాడుతున్నారు. అందుకే ఇవన్నీ కూడా మాట్లాడితే నాకు 151 వస్తే కోర్టులు లేవా? కోర్టులు ఆ మాట చెప్పారు. 151 వస్తే కోర్టులు కూడా ఉండవంట. ఈయన కోర్టు కూడా క్రియేట్ చేసుకుంటాడు. కౌన్సిల్లో వ్యతిరేకం చేశారు, కౌన్సిల్ రద్దు చేసేస్తాడు. అసెంబ్లీలో మేము గట్టిగా మాట్లాడితే మమ్మల్ని తీసేస్తాడు. రేపు కోర్టులో ఏదైనా వస్తే కోర్టు కూడా రద్దు చేసేస్తాడు. వెర్ ఆర్ యూ గోయింగ్? దీనికి మందు లేదా, విరుగుడు లేదా? ఇది ప్రజలే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మేమైతే రాజీ పడం, ఇంకా గట్టిగా పోరాడతాం. మీరు కూడా అర్థం చేసుకోండి. వీళ్ళ యొక్క పర్సనాలిటీ నాకే అర్థం కావడం లేదు. ఏంటి వీళ్ళకు సంథింగ్ రాంగ్, విచ్ ఇస్ దట్? నేను ఒక పత్రికా విలేకరుని చూసే భయపడతా. ఎందుకు? మీకు ఒక యూనియను, మీరు ఒక డెమోక్రసీ, మీరు ఒక ఇది, మీ రైట్స్, ఎందుకు మీతో గొడవ? అందరం కలిసి ఉండాలి. ఎవరైనా మా వాళ్ళు ఇది చేసినా మీకు సారీ చెప్పిస్తాం. అలాంటిది ఏకపక్షంగా 2430 తీసుకొచ్చి కొంత అందులో ఫేక్ న్యూస్ కూడా కొంతమంది మీడియా చేరిపోతే వీళ్ళంతా కలిసి మిగిలిన వాళ్ళందరినీ కార్నర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీ భయం ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళ కార్నర్ చేయడం ఏంటి? మీరు ఎక్కడ హక్కులువి? ఇలాంటివన్నీ చాలా నాకే అర్థం కావడం లేదు. ఎప్పుడు నేను ఇన్ని అవమానాలు భరించాల. అసెంబ్లీలో ఎన్నోసార్లు పోయినప్పుడు కూడా ఉందాగా ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా నన్నంటే గౌరవం ఉండేవాళ్ళు, వచ్చేవాళ్ళు, ఆ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. నేను కూడా ఏదైనా ఎంత ఉంటే కూడా అసర్టివ్గా మాట్లాడేవాడిని తప్ప వ్యక్తిగతంగా ఎవరిపైన నేను పౌరుషమైనది కానీ వల్గర్గా కానీ బూతులు కానీ ఎప్పుడు వాడను. నా నోట్లో రావు. అది నా బలహీనత అనుకుంటే చాలా తప్పు. అదే నా స్ట్రెంగ్త్, గుర్తుపెట్టుకోండి. అది నా నైతిక బలం కూడా. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నానంటే, ప్రజల్లో ఈ గౌరవం ఉందంటే, ఆ గౌరవానికి కారణం నేను 40 సంవత్సరాలు సంపాదించుకున్న వ్యక్తిత్వం, క్రెడిబిలిటీ, విశ్వసనీయత. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని సంవత్సరాలు ఉండేవాడిని 1.5 సంవత్సరం, ఫస్ట్ టైం ముఖ్యమంత్రి 1.5 సంవత్సరం నువ్వు వచ్చి ఇవన్నీ చేస్తావా? ఏమనుకుంటున్నావు? అంత ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు వచ్చేసి ఎగిరెగిరి పడిపోతున్నారు. అదేంటో నాకే అర్థం కాదు. అది వాళ్ళకి ఏమొచ్చిందో పూనకం వస్తుందో నాకు అర్థం కావడం. ఆ పూనకం చాలా తప్పిది. కాబట్టి రైతుల విషయం వదిలిపెట్టే సమస్య లేదు. పోరాడతాం,
వాళ్ళకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుడు పనుల వల్ల, తప్పుల వల్ల రైతులు శిక్షించడానికి కరెక్ట్ కాదు. అప్పుడు కూడా ట్యాక్స్ పేయర్స్ మనీ, రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, ఎక్కడ చూసినా గుంతలు, మొత్తం నడుములు హోనం అయిపోతున్నాయి, ఇంకొక పక్క వెహికల్స్ అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. అన్ని సమస్యలు రాష్ట్రంలో. ఏది ఏమైనా వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఏంటి చెప్పండి, మీరేమన్నా ఉంటే చెప్పండి. ఏమండి, డెఫినెట్గా పోరాడతాం. ఈ ఇష్యూ మీద నిర్దిష్టంగా హామీ ఇచ్చే వరకు పోరాడతాం. ఈరోజు కూడా నేను వీళ్ళు అర్థం చేసుకుంటారనుకున్నా కానీ వీళ్ళు అర్థం చేసుకోకుండా వీళ్ళు ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తూ ఉంది ప్రజలకి. సంథింగ్ రాంగ్ విత్ దిస్ ఎమ్మెల్యేస్. ఆ సంథింగ్ రాంగ్ ఏంటనేది కాలమే చెప్తుంది. వీళ్ళందరూ ప్రవర్తన ఎవరికి ఎట్లా పే చేస్తారు? ఇప్పుడు ఒప్పుకుంటారా? బుద్ధుండోడు ఎవరన్నా ఇన్సూరెన్స్ అమాయకులా వాళ్ళు? ముందు కడితే తర్వాత ఇన్సూరెన్స్ వస్తుంది కానీ ఇన్సూరెన్స్ కడితే రామారావు, నీకు కూడా చాలా తెలివి ఎక్కువైపోయింది. వాళ్ళకి అరికాల్లో తెలివి ఉంది, నీకు ఇంకెక్కడ ఉందో నాకు తెలియదు. కానీ నేను అడుగుతున్నా, ఇప్పుడు కడితే నువ్వు కట్టే 150 200 కోట్లు 300 కోట్లు కట్టేస్తే నీకు 2,000 కోట్లు 3,000 కోట్లు ఇస్తారని వాళ్ళు అంత అమాయకులా? నీకంటే తెలివైన వాళ్ళు. అంటే ఇంకా మీకు ఫేక్. నేను అందుకే చెప్పాను, వీళ్ళంతా ఫేక్ ఫెలోస్ మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు ఆ మంత్రి అన్నాడు 15,600 కోట్లు పే చేశారు రుణమాఫీ కింద అన్నాడు. వెనకాల ఉండేవాడు కాదు 12,000 కోట్లు అన్నాడు. 12,000 కోట్లే. ఎంత ఫేకా? గాలి మనుషులు కాకపోతే వాడు 15,600 కోట్లు వాడు బడ్జెట్లోనే చెప్పాడు, వీడు కూడా అందిస్తే ఆ ప్రాంప్టింగ్లో అది చెప్తాడు. అంటే ఆయన కూడా బుద్ధి ఉండాలి కదా. అంత మారిపోతావా? ఈవేళ నోటు కూడా సర్వే బుక్లో పేజీలన్నీ సింపేసి ఆ పాత నోటే పెట్టారు అసెంబ్లీలో. తుఫాను గురించి ఒక మాట మాట్లాడాలి. ఒక్క మాట మీరు చదవండి. ఎక్కడన్నా తుఫాను నష్టం ఉందా? కోపం రాదండి? మేము మార్నింగ్ నిద్రలేసి దానిపైన ఒక వారం నుంచి 4 రోజుల నుంచి మా వాళ్ళందరినీ యాక్టివేట్ చేసి ఫీల్డ్కి పంపించి నిన్నంతా పార్లమెంట్కి ఒక టీంను పంపించి అందరూ చూసి అసెంబ్లీలు చూసి అసెస్ చేసుకొని వాళ్ళ కష్టాలన్నీ, టెనెంట్స్ లేకుంటే రైతులు, రైతు కూలీలు, హార్టికల్చరు వాళ్ళ ఇబ్బందులన్నీ చూసుకున్నాక వాళ్ళ మనోవేదన చూసిన తర్వాత మేము వస్తే మీరు బాధ్యత లేకుండా కనీసం రిప్లైలు ఇది ఇస్తారని ఎప్పుడన్నా చూడండి. ఇంత దారుణమైన రిప్లై ఎప్పుడైనా ఇచ్చారండి? ఎప్పుడైనా సరే చరిత్రలో ఏ ప్రభుత్వమైనా ఎంత అజం ఉన్నా ఎప్పుడు ఇవ్వాల. 40 ఏళ్ళు నేను చూడాల. దేని గురించి చెప్పారు కదా, నేను చెప్పా కదా మీకు. ఆర్టీఐలో మీకు ఇప్పుడు అక్కడ మేము తీసుకున్న దాంట్లో ఆర్టీఐలో చెప్తాను, ఒక నిమిషం. 33 కోట్లు ఇచ్చారు 33 కోట్లు పే చేశారు లాస్ట్ ఇయర్. అంతే. 1,300 కోట్లు 1,300 కోట్లకి 33 కోట్లు పే చేశారు లాస్ట్ ఇయర్. ఒక సెకండ్, లాస్ట్ ఇయర్దే, ఇయర్ కాదు. ఈ రోజు అసలు చేయలే, అది లాస్ట్ ఇయర్ 2019 అది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే మీరు చూస్తే మేమేమేం చేసామో ఇచ్చారు, కట్టింది వాళ్ళని. లాస్ట్ ఇయర్ది అదే చెప్పింది నేను. లాస్ట్ ఇయర్ది అని చెప్తాను కదా, ఇయర్ కాదు, లాస్ట్ ఇయరే. ఇయర్ అట్లా మీకు ఈ లెటర్ కూడా ఇస్తాం మీకు. ప్రొక్యూర్మెంట్ బీమా. ఇప్పుడు ఏమంటారంటే ఇక్కడ బీమాలో మీరు చూస్తే రాష్ట్రంలో 2019 మే తర్వాత ఉచిత పంటల బీమా పథకంలో భాగంగా రైతుల వాటా కింద ప్రభుత్వం చెల్లించిన బీమా ప్రీమియం వివరాలు తెలుపగలరా? రాష్ట్రంలో ఖరీఫ్ 2019
సీజన్ నుండి ఉచిత పంటల బీమా పథకం అమలు చేయటం జరుగుతున్నది. ఖరీఫ్ 2019కి సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కట్టవలసిన ప్రీమియం వాటాలోని ప్రీమియం రాయితీ కింద 33,26,00,000 బీమా కంపెనీలకు అడ్వాన్స్ కింద చెల్లించడం జరిగింది. అది ఆ నుంచి మళ్ళా వాళ్ళే ఇంకా క్వశ్చన్స్ అన్నిటికీ ఖరీఫ్ 2019 సీజన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ప్రీమియం రాయితీ ఎంత చెల్లించవలనో బీమా కంపెనీల నుండి అవసరమైన నివేదిక వచ్చిన వెంటనే 33.26 కోట్ల రూపాయల అడ్వాన్స్ మినహాయించి మిగిలింది చెల్లింపబడను. ప్రస్తుతం ఇది బీమా కంపెనీల వద్ద పెండింగ్లో ఉంది. కెన్ యూ ఇమాజిన్ దిస్ టైప్ ఆఫ్ రిప్లై? అంటే నీకు ఇన్సూరెన్స్, నువ్వు చనిపోయినాక ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు, డబ్బులు కట్టచ్చు, ప్రీమియం ఒక 100 కోట్లు చేసుకొని నువ్వు కట్టకుండా చనిపోయిన తర్వాత నేను కడతాను, ఇప్పుడు నాకు ఇవ్వండి 100 కోట్లు. అంటే ఎంత తెలివైన వాళ్ళు! ఇది ఫ్రాడ్ కదా, ఇది ఫేక్ కదా. ఇది బేసిక్గా ఎలక్షన్ల ముందు ఇదే మరిగా ఫేక్ న్యూస్ పెట్టి ఆ ఫేక్ మీడియాలో కొట్టారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. ఇప్పుడు జరగదు. నిన్న టిట్కో ఇల్లు మీద అడ్వర్టైజ్మెంట్, నిన్న టిట్కో ఇళ్ళు చూశారు. బాబు ఇళ్ళు కావాలి, బాబు స్కీమ్ కావాలన్నా నీకు స్కీమ్ ఏంటి? నీకు ఎక్కడుంది స్కీమ్? నువ్వు కట్టావా? నువ్వేమైనా డిజైన్ చేసావా? లేదంటే ఎక్కడ ఒక ఇల్లు కట్టావా? నువ్వేం చెప్పావు ఎన్నికల్లో ఊరు తిరిగి? అయిపోతుందని చెప్పి అందరికి ఉచితంగా ఇస్తాను ఆయన అన్నాడు. ఇల్లు కట్టి 1.5 లక్షలు కేంద్రం ఇస్తాడు, ఆయన 2.5 లక్షలు ఇస్తాడు, ఇంకా మిగిలింది నీకు అప్పు పెడుతున్నాడు, నేను వస్తాను మొత్తం మాఫీ చేస్తాను. మేము ఎలక్షన్లో చెప్పాం 300 వరకు మాఫీ చేస్తాం, 300 పైన ఉంటే 65 స్క్వేర్ యార్డ్స్కి డబ్బులు, 435 ఉంటే 135 డబ్బులు కట్టాల్సి వస్తుంది మేము చెప్పాం. నువ్వు అన్నిటికీ ఉచితంగా ఇస్తాను. ఇప్పుడేమంటాడు, వాళ్ళకి ఇవ్వను, వీళ్ళకే ఇస్తాను. ఇది బాబు స్కీమ్, ఇది జగన్ స్కీమ్. గవర్నమెంట్లో బాబు స్కీమ్, జగన్ స్కీమ్ ఉంటాయండి? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? దానికి గవర్నమెంట్ డబ్బులతో అడ్వర్టైజ్మెంట్లు, మళ్ళా వాడి పేపర్కు ఇంకొన్ని పేపర్లకి. ఏమన్నాళ్ళు వెళ్ళి? ఈజ్ ఇట్ నాట్ ఎ ఫేక్ మీడియా, ఫేక్ న్యూస్ పెట్టి ఇదే పని పెట్టుకున్నారు. వాస్తవాలు అనేటివి వీళ్ళకి పొట్ట కొట్టినా ఒక్క అక్షరం వాస్తవం రాదు. అంత దారుణంగా తయారైపోయారు. గవర్నమెంటే ఫ్రాడ్గా తయారైపోతా ఉంది. గవర్నమెంట్ని ఎప్పుడు కూడా వ్యక్తులు ఇది ఉన్నా గవర్నమెంట్ ఫిగర్స్ మార్చలేరు, ట్యాంపర్ చేయలేరు, చేయకూడదు కూడా. చేసే సిఏజీ ఇవన్నీ ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వీళ్ళని చూస్తూ ఉంటే రేపు ఆర్బీఐని కూడా ఫోర్స్ చేయరు ఉన్నారు. ఇక్కడ బిహేవియర్ చూస్తూ ఉంటే అక్కడ కూడా తప్పుడు రిపోర్ట్ ఇచ్చేసి చాలా దారుణంగా ఉంది. రాష్ట్రంలో అసమర్థులు చూసాం, అవినీతి పరులు చూసాం, కానీ ఇలాంటి వాళ్ళు ఎప్పుడు నేను చూడలేదు, ఇంత భయంకరమైన వ్యక్తుల్ని. లెట్ us see. అన్ని నివేదికలు వస్తున్నాయి. మా వాళ్ళు చూసింది ర్యాండమ్గా చూశారు తప్ప ఊరూరికి పోయి ఎన్యూమరేట్ చేయలేకపోయారు. ఇంకా చేయాలనుకుంటున్నాం, కానీ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఊరూరికి పోయి ఇంటింటికి పోయి చేయడం కూడా కష్టం అవుతుంది. బట్ వీఆర్ ట్రైయింగ్. టెస్ట్ మాల్స్ పంపించమన్నాం, చాలా టెస్ట్ మాల్స్ వచ్చాయి. మా వాళ్ళందరూ కూడా యాక్టివ్గా ఉన్నారని చేస్తున్నారు. ఇంకొంచెం టైం పట్టచ్చు. ఏదేమైనా మినిమం 25 లక్షల నుంచి 30 లక్షల ఎకరాలు పాక్షికంగా పూర్తిగా నష్టపోయింది. ₹1 ఇరిగేషన్ పైన పెట్టకుండా కథలు మాట్లాడుతున్నాడు గాలి కబుర్లు. ఏమన్నా ₹1 పెట్టాడండి? కడాన పోలవరం కూడా నాశనం చేసేసి, కడాన ఇప్పుడు నేనేదో మొత్తం ఈయన వల్ల పంటలు పడిపోయినాయంట. ఈయన పోయి ఊరూర్లో దున్నాడు, దుక్కి చేశాడు పంటలు పండడానికి. ఎరువులు కూడా ఇవన్నీ పెద్ద మనిషి, ఈయన పెద్ద దుక్కు చేసినట్టు, ఏదో చేసినట్టు, వీళ్ళు కష్టపడిపోయినట్టు వీళ్ళలో వచ్చేసాయని కథలు మాట్లాడుతున్నారు. చాలా తప్పుడు విషయాలని చెప్పి ప్రజలను మభ్య పెడుతున్నారు. ఇప్పుడు ఈయనేదో హార్టికల్చర్ నేనే అభివృద్ధి చేసినట్టు 90% మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ రోజు మీరు చూస్తే మేము అధికారంలో ఉన్నప్పుడు 90% ఇచ్చాం డ్రిప్ ఇరిగేషన్కి. ఈరోజు ఒకసారి మీరు చూసినప్పుడు మేము ఏడాదికి 720 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం రఫ్గా. వాళ్ళు 200 కోట్లు ఈ 18 నెలలకు ఇచ్చారు.
పోలవరం 71% పూర్తి చేస్తే వీళ్ళు 2% పూర్తి చేయాల. వ్యవసాయానికి వీళ్ళు మీటర్లు పెడతా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో మీటర్లు తీసేసింది ఫస్ట్ టైం, అది మళ్ళా పెడతా ఉంటారు. రైతు రుణమాఫీ 15,279 కోట్లు ఇచ్చి మిగిలింది 8,500 కోట్ల రూపాయలు దగ్గర ఇవ్వడానికి అన్ని రెడీ చేస్తే వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ద్వారా అడ్డం పడి ఇతను ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చాడు. రైతు భరోసా ఈరోజు కూడా చెప్పాడు. మళ్ళా మేము 2 స్లాబ్లు పెట్టాం. దాంట్లో 12,500 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే వాళ్ళకి వర్తింపజేశాం. 12,500 ప్లస్ 6,000 18,500. మిగిలిన వాళ్ళకి మేము ఏమన్నామంటే 15,000 ఇస్తా ఉన్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వనంటే. మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ముందుకు వచ్చారంటే 12,500 రూపాయలు ఇవ్వాలి. ఇతను 12,500 రూపాయలు చెప్పాడు. ఇతను ఎంత ఇస్తున్నాడు? 7,500 రూపాయలు ఇస్తానంటాడు. అది కూడా 3 ఇన్స్టాల్మెంట్స్. ఒకే ఇన్స్టాల్మెంట్ 50,000 ఇచ్చాం మేము. రుణమాఫీకి 50,000 ఒకే ఇన్స్టాల్మెంట్ ఇచ్చి అందరికీ ఇచ్చేసి మిగిలినటి 4 ఇన్స్టాల్మెంట్లు ఇస్తే నువ్వు ఏమీ ఇవ్వకుండా ఈ కథలు మాట్లాడుతున్నావు. ఆ రోజు రైతులకి మోడర్నైజేషన్ కింద పెద్ద ఎత్తున ట్రాక్టర్లు, ఎక్విప్మెంట్లు, హార్వెస్టర్స్ అన్నీ ఇచ్చాం. ఇప్పుడు ఒక్కటి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. డ్రిప్ ఇరిగేషన్ 90% ఇస్తే ఒక్క డ్రిప్ ఇరిగేషన్ లేదు. 0 వడ్డీ రుణాలపైన 3,500 కోట్లు ఇస్తే ఈయన ఒక్క పైసా ఇవ్వకుండా దానికి కూడా ఇది పెట్టాడు, సీలింగ్ పెట్టాడు. ఆ రోజు అసెంబ్లీలో పెద్ద ఇదిగా చెప్పాడు, మేమే ఇన్నోవేట్ చేసామన్నాడు. ఫేక్ 0 వడ్డీ, వైఎస్ఆర్ 0 వడ్డీ తీసుకొచ్చా. మీకు ఎప్పుడన్నా ఎలాంటి ఆలోచన వచ్చిందన్న? నాకు కూడా ఆలోచన 2 నిమిషాలు ఆలోచించి నేను కూడా డౌట్ పడ్డా, రే మనం ఇచ్చామా లేదా అని. ఇమీడియట్గా మా వాళ్ళు పంపించారు, లేదు సార్ ఇది ఎప్పటి నుంచో ఉంది, కిరణ్ కుమార్ రెడ్డి పెట్టాడు, పెట్టిన తర్వాత ఉంది, మనం కూడా ఇస్తూ వచ్చాం అని చెప్పాడు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన బకాయిలు నేను ఇచ్చాను, ఆ రోజు నేను క్లెయిమ్ చేయాలి. నువ్వేం చేసావు? ఫేక్ ఫెలోస్ కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పింది ఆ రోజు పెడితే వీళ్ళ నాన్న పెట్టాడని చెప్పేసుకున్నాడు. వాళ్ళ నాన్న కూడా కాదు, ఈయనకి కళ వచ్చి పెట్టి ఈయనకి కళ వచ్చి, నాకే కళ వచ్చింది, వైఎస్ఆర్ పేరుతో పెట్టేశాను, కొత్త స్కీము, మీకు ఎప్పుడు ఎవరికి ఆలోచన రాదని చెప్పారు. రైతుల అమరావతి అది ఉండుంటే ఏ విధంగా ఉండేది? మొత్తం ఏం చేశారు? ఇప్పుడు 2,500 మంది పైన కేసులు పెట్టారు. మొన్నే ఎస్సీల పైన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెడితే హైకోర్టు అక్షింతలు వేసే పరిస్థితికి వచ్చారు. ఏంటి, ఎక్కడ పోతున్నారు మీరు ఇలాంటి చేయడం ఏంటని చెప్పి. సాగునీటి ప్రాజెక్టులో 22 ప్రాజెక్టులు పూర్తి చేసి 64,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎంత పెట్టారంటే ₹1 పెట్టాల. పులివెందులకు నీళ్ళు ఇచ్చాం, గుర్తుపెట్టుకోండి మీరు. ఆ రోజు అవన్నీ చేసి ఒక్క పైసా ఇచ్చే పరిస్థితి. వ్యవసాయ బడ్జెట్కి ప్రత్యేక బడ్జెట్ పెట్టాం. బడ్జెట్ పెట్టి ఆవరేజ్ను ఒకసారి అయితే 8,600 కోట్ల రూపాయలు పెడితే మీరు దాంట్లో కూడా తగ్గించేశారు. వ్యవసాయ వృద్ధి రేటు కూడా తగ్గిపోయింది. ఇప్పుడు మా పీరియడ్లో 5 ఏళ్ళు 11% జరిగితే ఇప్పుడు ఒక సంవత్సరం 8కి వచ్చింది. అది ఎంత తగ్గుతుందో తెలియదు. వేటు వాచ్ ఈ సంవత్సరం వర్షాలు పడ్డాయి కానీ ఏమవుతుందో కూడా తెలియదు. రేట్లు లేవు, వరదలు వచ్చాయి, మొత్తం నష్టం వచ్చింది. ఇది ఈయన చేసిన ఘనకార్యం. దీనికోసం పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఇచ్చుకొని ఇవన్నీ చేస్తున్నారు. దీన్ని చాలా సీరియస్గా కూడా మేము కండెమ్ చేస్తున్నాం. ఓకే, ఇంకేమైనా ఉన్నాయి మీకు? మాస్క్ కూడా పెట్టుకోడు ముఖ్యమంత్రి. ఆయన కరోనా గురించి మాట్లాడతాడు. బాధ్యత ఉన్నాడు ఎవడన్నా చేస్తాడు ఇటువంటి పనులు. మంత్రులు పెట్టుకోరు, మేము పెట్టుకుంటే మమ్మల్ని ఎగతాళి చేస్తారు. డెఫినెట్గా పెట్టుకుంటాం. బాధ్యత ఉంది. కరోనా వైరస్ కంట్రోల్ చేయడం అనేది అందరి యొక్క బాధ్యత, అందరి యొక్క కర్తవ్యం. డెఫినెట్గా చేయాలి. ఇది వ్యాక్సిన్ వచ్చే వరకు అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. వచ్చినాక కూడా అందరికీ మేనిఫెస్ట్ కావాలి. దానికి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి. ట్రీట్మెంట్ పోతే కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
ఇప్పటికే చాలామంది ఆర్థికంగా చితికిపోయారు. 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు పెట్టుకొని. బట్ అందరం కలిసి సమిష్టిగా దీనిపైన ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకసారి మీకు చెప్తాను, టెక్నాలజీ కూడా నాశనం చేశాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు నేను టెక్నాలజీ మీరు చూస్తే తిత్లీ తుఫాన్ రాత్రంతా ఏ విధంగా వచ్చింది, ఎంత స్పీడ్తో వచ్చింది అన్నీ మానిటర్ చేసేవాడిని మేలుకొని. తెల్లవారితో ఎన్ని గంటలకు ల్యాండ్ అవుతుంది, అక్కడి నుంచి ఏ స్పీడ్లో వస్తుంది, ఎంత డ్యామేజ్ అవుతుంది, ఎంత రెయిన్ఫాల్ వస్తుంది, ఎంత క్యాచ్మెంట్ ఏరియా వస్తుంది, ఫ్లడ్ ఏ విధంగా ఉంటుంది, ఫ్లడ్ మేనేజ్మెంట్ ఏం చేయాలి, అన్నీ వర్కౌట్ చేశాం. మీరు ఏ నిమిషంకి తీరం దాటుతుందని మీరు చెప్పారు, అదే నిమిషంకి తీరం దాటు. ఎగ్జాక్ట్గా నిమిషం వారుగా చెప్పాం. ఈ నిమిషంలో వస్తుంది. 7 సార్లు కాన్ఫరెన్స్ ఎస్, రాత్రి అంతా తీసుకున్నాం నిద్ర మేలుకొని. ఎవ్రీ 2 అవర్స్ 1 అవర్కి తీసుకున్నాం. ఇప్పుడు ఏమైనా మానిటర్లు ఉన్నాయా? మీరు ఒకసారి చూస్తే ఎందుకు మల్లెమడుగు గేట్లు ఒకటేసారి ఎత్తేసారు? ఎందుకు మీరు బుగ్గవంక గేట్లు ఎత్తేసి కడపను ముంచేశారు? ఎందుకు అన్నమయ్య గేట్లు పనిచేయలా? ఎందుకు పించా ప్రాజెక్టు తెగిపోయింది? చెప్పరా మీరు అసెంబ్లీలో? ఇవన్నీ బాధ్యత లేదా మీకు? తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే మెయింటెనెన్స్ పీరియడ్ పెట్టేవాళ్ళం. పలానా రోజుకు అన్ని ప్రాజెక్టుల్లో గేట్లన్నీ ఓవరాలింగ్ చేయాలి, దానికి గ్రీస్ కానీ అవన్నీ వేసి మెయింటెనెన్స్ అంతా కంప్లీట్ చేసి పర్ఫెక్ట్గా పెట్టాలి, ప్రాజెక్ట్ని కండిషన్లో పెట్టాలి. అక్కడే ఆఫీసర్లంతా కూడా ఆ బండంతా తిరుక్కుంటూ ఎప్పటికప్పుడు ఎక్కడ కూడా చిన్న బ్రీచ్ లేకుండా చూడాలి, చెరువులు కానీ ఇవన్నీ పెట్టాం. మీకు ఏ బాధ్యత లేకుండా చేసి కంపు చేశారు. అప్పుడు కూడా మేము ఆ రోజు నీరు చెట్టు కింద చాలా పనులు చేశాం. దానివల్ల అన్ని చెరువులు నిలబడ్డాయి. అదే మరి 10 లక్షల కుంటలు దివాం, పంట కుంటలు దివాం. దానివల్ల భూగర్భ జలాలు పెరిగాయి, కాబట్టి ఇంకా ఎక్కువ ఫ్లడ్ వచ్చేది. ఇవన్నీ ఉన్నాయి. దీనికి కూడా వీళ్ళు బాధ్యత వహించాల్సి ఉంది. ఈ 4 ప్రాజెక్టులు పించాలో నీళ్ళు లేవు, అన్నమయ్య ప్రాజెక్టు నీళ్ళు లేవు, బొగ్గవంక వల్ల కడప 24 గంటలు చెప్పేవాళ్ళు అమరావతి మునిగిపోతుంది, అమరావతి మునిగిపోతుందని. ఈ మహానాయకుడు కడపను ముంచేశాడు. అది చేసే పని. ఓకే, థ్యాంక్ యూ.